పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1ని అదుపులోకి తీసుకున్నారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్టు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక లావాదేవీల్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోందని చెప్పారు. ఈ నెల 4న పంజాబ్లోని అజ్నాలా, అమృత్సర్లకి చెందిన ఫలక్ షేర్ మసీహ్, సూరజ్ మసీహ్లని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫోటోలు, బలగాల కదలికలు, బీఎస్ఎఫ్ క్యాంపుల లొకేషన్లు తదితర సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1ని అదుపులోకి తీసుకున్నారు. పాక్ కి సమాచారం చేరవేస్తున్న వారిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ముందు వరుసలో ఉన్నారు. ఈ నెల 16నే హర్యానాలోని హిసార్ కి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేశారు. పెహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకి కూడా వెళ్లొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో దానిష్తో ఆమె టచ్లో ఉన్నట్టు నిర్ధారించారు. పెహల్గాం ఘటనకు ముందు అక్కడికి వెళ్లి వీడియోలు తీసినట్టు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకి చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పంజాబ్లోని మలేర్కోట్లకి చెందిన గుజాలా అనే యువతిని ఈ నెల 11న అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పనిచేసి ఇటీవల బహిష్కరణకు గురైన ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలున్నట్టు ఆరోపణలున్నాయి. రహస్య సమాచారం చేరవేతకు బదులుగా ఆన్లైన్లో డబ్బు పొందుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే పంజాబ్లోని అమృత్సర్కి చెందిన సూరజ్ మసీహ్ని ఈ నెల 4న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైమానిక స్థావరాల ఫోటోలు, బలగాల కదలికలు, బేస్ క్యాంప్ల లొకేషన్స్ తదితర సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్నట్టు నిందితుడు సూరజ్ మసీహ్ పైన ఆరోపణలున్నాయి. ఇక ఇదే కేసులో యామిన్ మహమ్మద్ ను ఈ నెల 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలున్నట్టు మొహమ్మద్ పై ఆరోపణలున్నాయి. సీక్రెట్ గా సమాచారాన్ని సేకరించి రహస్యంగా సమాచారాన్ని బదిలీ చేసినందుకు గాను ఆన్లైన్ లో డబ్బు పొందుతున్నట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. పాక్ కు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న మరో వ్యక్తిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 15న హర్యానాలోని పానిపట్ జిల్లాలో సెక్యూరిటీ గార్డ్ నోమన్ ఇలాహీ అరెస్ట్ అయ్యాడు. అతను కీలక సమాచారాన్ని ఐఎస్ఐ ప్రతినిధికి అందించేవాడని పోలీసులు గుర్తించారు. ఇక ఇదే వ్యవహారంలో ఈ నెల 16న హర్యానాలోని ఖైతల్ జిల్లాకి చెందిన దేవేందర్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఆయుధాలతో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అతడు గత ఏడాది పాకిస్తాన్ కి వెళ్లాడని, ఈ క్రమంలోనే అక్కడి నిఘా వర్గాలతో పరిచయం ఏర్పరచుకుని వారితో టచ్ లో ఉన్నాడని పోలీసులు ఆరోపించారు.
పటియాలా కంటోన్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోల్ని పంపించినట్టు అతడు అంగీకరించినట్టు తెలిపారు. వీరితో పాటు ఈ నెల 17న హర్యానాలోని నూహ్ జిల్లాలో 26 ఏళ్ల అర్మాన్ అరెస్ట్ అయ్యాడు. పాక్ హైకమిషన్లోని ఉద్యోగి ద్వారా భారత సైన్యం ఇతర సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 18న సరిహద్దు అక్రమ రవాణా గూఢచర్యం ఆరోపణలపై షేజాద్ అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో మురాదాబాద్ యూనిట్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నాడని తెలిపింది. అనేక సార్లు పాక్కి ప్రయాణించి సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు.